నమస్తే, వెల్కమ్ టు పోల్ ఇండియా. ఉజ్వల్ నికమ్ ఈ పేరు వినగానే కళ్ల ముందు కనిపించేది 26/11 ముంబై ఉగ్రదాడి. అలు పెరగకుండా ఆ కేసును వాదించి భారతీయుల గుండెల్లో నిలిచిన లాయర్ ఇప్పుడు ఆ నల్లకోటు రాజకీయాల్లోకి వచ్చింది. బీజేపీ తరపున ముంబై నార్త్ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఉజ్వల్ నికమ్ ఈ పేరు ప్రతి భారతీయుడికి సుపరిచితం. దేశంలోని అత్యంత పవర్ఫుల్ లాయర్లలో ఈయన ఒకరు. ఇప్పుడు ఆయన కోర్టు హాల్ వదిలి ప్రజా దర్బారులోకి వచ్చారు. బీజేపీ నుంచి ముంబై నార్త్ సెంట్రల్ స్థానానికి ఎంపీగా పోటీ చేస్తున్నారు. వరుసగా 2 సార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ పూనం మహాజన్ను కాదని ఉజ్వల్ నికమ్ పేరును ప్రకటించింది బీజేపీ. గత కొంతకాలంగా బీజేపీ అంతర్గతంగా చేయించిన సర్వేలో పూనం మహాజన్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చినట్టు పార్టీ నేతలు తెలిపారు. పూనం తండ్రి ప్రమోద్ మహాజన్ హత్య కేసును ఆయనే వాదించారు. ఇక్కడి నుంచి ధారావి ఎమ్మెల్యే వర్ష ఏకనాథ్ గైక్వాడ్ ను కాంగ్రెస్ పోటీలో దించింది. 1993 ముంబై పేలుళ్లు, టీ సిరీస్ మ్యూజిక్ సంస్థ అధినేత గుల్షన్ కుమార్ హత్య కేసు, 2008 ముంబై దాడుల కేసుల్లో నిందితులను కటకటాల్లోకి పంపడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ అలు పెరగకుండా శ్రమించారు. 2011 ఉగ్రదాడి కేసు, 2013 ముంబై గ్యాంగ్ రేప్ కేసు, 2016 కోపర్డి సామూహిక అత్యాచారం హత్య కేసులో నిగమ్ ప్రత్యేక ప్రాసిక్యూటర్ గా పనిచేశారు. కోర్టు హాల్లో ఉజ్వల్ నికమ్ కు మోస్ట్ డ్రామాటిక్ లాయర్ అని పేరు. సందర్భానుసారంగా హాస్యం పండిస్తారు. అదే స్థాయిలో ఎమోషన్ ని క్యారీ చేస్తారు. ఒక సంఘటనను కళ్లకు కట్టినట్టు వివరించడంలో ఉజ్వల్ నికమ్ దిట్ట. ఆయన మార్కు గెస్చర్లు, హావభావాలు, కంచు కంఠం కోర్టు హాల్ ని గంభీరంగా మారుస్తాయి. ముఖ్యంగా వన్ లైనర్లతో కూడిన వాదనలకు ఆయన పెట్టింది పేరు. వాదించేటప్పుడు నికమ్ ఎప్పుడూ విసుగు చెందరు. ఎన్ని గంటలైనా అనర్గళంగా మాట్లాడతారు. వాడి వేడిగా ఉన్న కోర్టు హాలును సడన్ గా తేలికపరుస్తారు. ఆయన విశేష సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 2016లో పద్మశ్రీతో సత్కరించింది. 2017లో ఉజ్వల్ నికమ్ బయోపిక్ ఆదేశ్ ది పవర్ ఆఫ్ లా అనే పేరుతో కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కింది. ఎన్నాళ్లుగానో నిందితులకు వ్యతిరేకంగా కోర్టులో పోరాడి ప్రజాక్షేత్రంలోకి దిగిన ఉజ్వల్ నికమ్ తాను రాజకీయాల్లోకి వచ్చింది వ్యక్తిగత స్వార్థం కోసం కాదని అన్నారు. దేశ రాజ్యాంగం, చట్టాలు, భద్రతే తన ప్రాధాన్యత అని అంటున్నారు. మరి న్యాయస్థానంలో నెగ్గి బయటకొచ్చిన ఉజ్వల్ నికమ్ ప్రజా కోర్టులో గెలుస్తారో లేదో చూడాలి. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? మొదటి అడుగు అమేధి నుంచే ఉంటుందా? పోటీపై ఆయన వ్యాఖ్యలు ఎందుకు హాట్ టాపిక్ గా మారాయి? కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా తన పొలిటికల్ ఎంట్రీపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని దేశం మొత్తం కోరుకుంటోందని వాద్రా చెప్పారు. అనేక ప్రాంతాల నుంచి తనకు విజ్ఞప్తులు వస్తున్నాయని వెల్లడించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తమ కోసం పడుతున్న కష్టాన్ని జనం గుర్తించారని, అందుకే యావత్ దేశం ప్రజలంతా గాంధీ కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్నారని వివరించారు. తాను 1999 నుండి అమేథీలో ప్రచారం చేస్తున్నానని, సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీ తన వాగ్దానాలను నెరవేర్చలేదని విమర్శలు గుప్పించారు. అమేథీలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ రాబర్ట్ వాద్రా ఇటీవల వరుసగా చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ క్రమంలో వాద్రాకు మద్దతుగా పార్టీ కార్యాలయం వద్ద అమేథీ ప్రజలు ఈసారి రాబర్ట్ వాద్రా పోటీ చేయాలంటూ పోస్టర్లు సైతం వెలిశాయి. అయితే గతంలో కూడా ఆయన ఇదే తరహాలో అమేథీ నుంచి పోటీ చేస్తున్నానంటూ కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో తన మొదటి అడుగు అమేథీ నుంచే ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కానీ అక్కడి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీపై ఓడిపోయారు. ప్రస్తుతం రాహుల్ కేరళలోని వైనాడ్ నుంచి పోటీ చేశారు. అమేథీలో ఎవరు పోటీ చేస్తారనేది ఫైనల్ కాలేదు. అక్కడి నుంచి స్మృతి ఇరానీ అభ్యర్థిత్వాన్ని ఇప్పటికే బీజేపీ ఖరారు చేసిందే. అమేథీ లోక్సభ నియోజకవర్గానికి 5వ దశలో మే 20న పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకు ఈ స్థానానికి రాయ్బరేలీకి అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీ అనంతరం అమేథీ, రాయ్బరేలీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. పంజాబ్లోని మిగిలిన 5 స్థానాలకు సైతం అభ్యర్థులను వెల్లడించే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. అయితే రాహుల్ అమేథీ నుంచి, రాయ్బరేలీ నుంచి ప్రియాంకలు బరిలోకి దిగే అవకాశముందని పార్టీలో కొందరంటున్నారు. కాంగ్రెస్ ఇప్పటి వరకు 317 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏ క్షణమైన అభ్యర్థుల జాబితా వెలువడే అవకాశముందని చర్చ జరుగుతున్న వేళ రాబర్ట్ వాద్రా చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఎండల ఎఫెక్టా లేదంటే ఆసక్తి లేకనా? పోలింగ్ డేని హాలిడేగా భావిస్తున్నారా? ఎందుకింత తక్కువ ఓటింగ్ జరుగుతోంది? దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఓటర్లలో ఇంత ఉదాసీనత ప్రజాస్వామ్యానికి మంచిదేనా? గత 2 దశల పోలింగ్ పర్సంటేజ్ ని చూసి పార్టీలన్నీ ఎందుకు పరేషాన్ అవుతున్నాయి? 2024 లోక్సభ ఎన్నికల్లో మొదటి 2 దశల ఓటింగ్ పూర్తయింది. ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 స్థానాలకు ఓటింగ్ జరిగింది.
తొలిదశ ఓటింగ్లో దాదాపు 63% ఓట్లు పోలయ్యాయి. ఏప్రిల్ 26న 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 88 స్థానాలకు ఓటింగ్ జరిగింది. సెకండ్ ఫేజ్లో 63.5% ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ ఓటింగ్ శాతంతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే అంశంపై చర్చ జరుగుతోంది. రెండో దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడం రాజకీయ పార్టీలలో ఆందోళన రేకెత్తిస్తోంది. పోలింగ్ శాతాలను రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే రెండో దశలో త్రిపురలో గరిష్టంగా 78.63% ఓటింగ్ జరిగింది. మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్లలో అత్యల్పంగా 54% ఓటింగ్ నమోదయ్యింది. అసోంలో 70.68% జనం ఓటు వేశారు. ఛత్తీస్గఢ్లో 73.05% ఓటింగ్ నమోదయ్యింది. జమ్మూ కాశ్మీర్లో 71.63% పబ్లిక్ ఓటింగ్లో పాల్గొన్నారు. కర్ణాటకలో 67%, కేరళలో 65.28% ఓటింగ్ నమోదయ్యింది. మధ్యప్రదేశ్లో మొత్తం 56.60% ఓటర్లు ఓటు వేశారు. పశ్చిమ బెంగాల్లో 71.84% ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజస్థాన్లో 63.74% ఓటర్లు, మణిపూర్లో 77.18% ఓటర్లు ఓటు వేశారు. త్రిపుర తూర్పు స్థానంలో అత్యధికంగా 78.1% ఓటింగ్ నమోదయ్యింది. మధ్యప్రదేశ్లోని రేవా స్థానంలో 45.9% ఓటింగ్ జరిగింది. తక్కువ ఓటింగ్ శాతం అనేది ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిది కాదనేది విశ్లేషకుల మాట. ఓటర్లలో ఉదాసీనతను ఇది తెలియజేస్తుందని చెబుతుంటారు. గత 17 లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ ట్రెండ్ను పరిశీలిస్తే 5 సార్లు ఓటింగ్ తగ్గింది. అటువంటి సందర్భంలో 4 సార్లు ప్రభుత్వం మారిందనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కేరళలో మొత్తం 20 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. గత 3 దఫాల ఎన్నికల్లో బీజేపీ నామమాత్రంగానే మిగిలింది. కేరళలో కనీసం 10 సీట్లు గెలవాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఉంది. లోక్సభ ఎన్నికల్లోనూ ఈ పార్టీ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. కర్ణాటకలోని 28 స్థానాలకు గాను 14 స్థానాలకు రెండో దశలో ఓటింగ్ జరిగింది. గత ఎన్నికల్లో 28 స్థానాల్లో 25 చోట్ల బీజేపీ విజయం సాధించింది. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో గత లోక్సభ ఎన్నికల ఫలితాలను బీజేపీ పునరావృతం చేస్తుందా, లేక కాంగ్రెస్ ఈ లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంటుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈసారి ఎలక్షన్ చాలా కాస్ట్లీ గురు. అవును, గతం కంటే ఖర్చు డబుల్ అయింది. గెలవాలంటే గట్స్, గుడ్ విల్ లేకపోయినా పర్వాలేదు, నోట్ల కట్టలుంటే చాలు అన్న స్థాయికి వెళ్లిపోయింది. ఎలక్షన్ అంటేనే డబ్బుతో కూడుకున్న వ్యవహారం. అడుగు తీసి అడుగేస్తే డబ్బు, పైసా లేనిదే ఏ పని నడవదు. ప్రచారం నుంచి పోలింగ్ అయ్యేంత వరకు నోట్ల కట్టలు తెగి ప్రవహించాల్సిందే. ఇప్పుడు ప్రతి దానికో రేటుంది, ప్రతి పనికో లెక్కుంది. టెక్నాలజీ ఎంత పెరిగిందో ఖర్చు కూడా అంతే రెట్టింపయింది. జనాల ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే స్థాయిలో పెరిగాయి. ప్రతిపక్షం ఓటుకు ఎంతిస్తుందో అంతకు డబుల్ అధికార పక్షం ఇవ్వడం సర్వసాధారణమైంది. దానికి అదనంగా మద్యం, ఇతరాత్ర ప్రలోభాలు ఉండనే ఉన్నాయి. అసలు ఎన్నికల్లో పోటీ చేయాలంటే గట్స్ లేకపోయినా పర్వాలేదు, కరెన్సీ కట్టలుంటే చాలు అన్న స్థాయికి వెళ్లిపోయింది. ఎన్నికల ఖర్చు ఏటికేడు పెరగడమే కానీ తగ్గిన దాఖలాలే లేవు. ప్రజాస్వామ్య పండుగగా భావించే సార్వత్రిక ఎన్నికల సమరంలో అనేక రూపాల్లో వేల కోట్లు ఖర్చవుతుంది. ఓ సర్వే ప్రకారం 2024 లోక్సభ ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే అత్యధికం. ఈసారి ఎంత లేదన్నా ఖర్చు 1.35 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. అంటే 2020 అమెరికా ఎన్నికల వ్యయం కంటే ఇది ఎక్కువ. దేశంలో మొత్తం ఓటర్లు 96.6 కోట్ల మంది కాగా ఒక్కో ఓటర్కు 1500 ఖర్చు చేస్తున్నారన్నమాట. అంతేకాకుండా 2019లో అయిన 60,000 కోట్లతో పోలిస్తే ఈసారి రెట్టింపు. దీన్ని బట్టి ఈసారి ఎన్నికలు ఎంత ఖరీదైనవో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల వ్యయానికి సంబంధించిన అంశాలను సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే స్వచ్ఛంద సంస్థ గత 35 ఏళ్లుగా నిశితంగా పరిశీలిస్తోంది. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో కనీవిని ఎరుగని రీతిలో భారీగా ఖర్చవుతుందని ఆ సంస్థ అంచనా వేసింది. ఈ సమగ్ర వ్యయంలో ఎన్నికల సంఘంతో పాటు ప్రభుత్వాలు, అభ్యర్థులు, పలు సంస్థలు, రాజకీయ పార్టీలు చేసే అన్ని రకాల ఎన్నికల సంబంధిత ఖర్చులు ఉంటాయి. ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మొదట్లో 1.2 లక్షల కోట్లవుతుందని అంచనా వేశారు. అయితే ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బహిర్గతం కావడం, ఎన్నికల సంబంధిత ఖర్చులన్నిటినీ లెక్కించడం వంటి అంశాల ఆధారంగా ఈ ఖర్చును 1.35 లక్షల కోట్లుగా సవరించారు. ఎన్నికల తేదీలను ప్రకటించడానికి 3-4 నెలల ముందు నుంచి చేసిన లెక్కలన్నీ ఇందులోకి వస్తాయి. ఎన్నికల బాండ్ల నుంచే కాకుండా వివిధ మార్గాల్లో ధనం ప్రవహిస్తుందనేది ఓపెన్ సీక్రెట్. ఎన్నికలకు ముందు నుంచి పార్టీలు, అభ్యర్థులు చేసే ప్రచార ఖర్చుల్లో బహిరంగ సభలు, రవాణా, క్షేత్రస్థాయిలో వర్కర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు సహా నేతలతో బేరసారాలు వంటివి ఇందులో భాగమే. మొత్తం అంచనాల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఖర్చు పెట్టేది దాదాపు 10 నుంచి 15%.
ఎన్నికల వ్యయంలో వివిధ మీడియా మాధ్యమాల ద్వారా పెట్టేది 30% ఉంటుంది. 45 రోజుల ప్రచార సమయంలో కనిపించే ఖర్చు కంటే వాస్తవ వ్యయం మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఎన్నికల సంఘం విధించిన వ్యయ పరిమితుల కిందికి రాకుండా పార్టీలు, అభ్యర్థులు ఆల్టర్నేట్స్ చూస్తుంటారు. ప్రచారంలో డిజిటల్ ప్లాట్ఫామ్స్ రోల్ మరింత పెరిగింది. సిద్ధాంతాల కంటే ధనబలంపైనే విశ్వాసం పెరుగుతోంది. దేశంలో 1951-52 ఎన్నికల ఖర్చు కేవలం 10.5 కోట్లు మాత్రమే. అంటే ఆ రోజు జనాభాకు అనుగుణంగా ఒక్కో ఓటరుకు 6 పైసల చొప్పున ఖర్చు పెట్టారు. అక్కడి నుంచి పెరగడమే కానీ వ్యయం తగ్గలేదు. 2014 ఎలక్షన్స్ లో అయిన ఖర్చు 3,870 కోట్లు. అంటే ఒక్కో ఓటరుకు 46 రూపాయల చొప్పున ఖర్చు చేశారు. 2019 ఖర్చు 60,000 కోట్లు. ఒక్కో ఓటరుకు 430 చొప్పున ఖర్చు చేశారు. ఈసారి వ్యయ అంచనా 1.35 లక్షల కోట్లంటున్నారు. అంటే ఈ లెక్కన ఒక్కో ఓటరుకు 1,500 పైనే ఖర్చు చేస్తున్నారన్నమాట. మండుతున్న మణిపూర్ ఎన్నికల సంఘానికి సవాల్ విసురుతోంది. ఎంత పకడ్బందీగా ఎన్నికలు జరిపినా కొన్ని చోట్ల రీపోలింగ్ తప్పనిసరవుతోంది. మొదటి విడతలో కొన్ని చోట్ల రీపోలింగ్ జరిగితే సెకండ్ ఫేజ్ లో కూడా పలు చోట్ల రిగ్గింగ్ జరిగింది. దాంతో అక్కడ 2 దశల్లో రీపోలింగ్ అనివార్యమైంది. మణిపూర్ మళ్లీ సవాల్ విసిరింది. ఊహించినట్టుగానే కుకీ మోతీ తెగల వైరం ఎన్నికలపై పడింది. మొదటి దశ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు, బూత్ క్యాప్చరింగ్ లాంటి ఘటనలు జరగడంతో రీపోలింగ్ జరిపారు. రెండో దశలోనూ అలాంటి ఇన్సిడెంట్లే కొన్ని బూత్లలో జరగడంతో మళ్లీ ఎన్నిక జరపాలని ఈసీ నిర్ణయించింది. రెండో దశ ఎన్నికల్లో జరిగిన ఘటనల దృష్ట్యా ఔటర్ మణిపూర్ లోక్సభ స్థానంలోని 6 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్టు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. రెండో దశలో భాగంగా ఈ పోలింగ్ బూతుల్లో ఈ నెల 26న పోలింగ్ జరిగింది. పోలింగ్ బూత్ల దగ్గర ఈవీఎంలు పగలగొట్టడంతో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. రిగ్గింగ్ కూడా జరిగిందని, బలవంతంగా ఓటు వేయించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. మణిపూర్ రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ దీనిపై ఫిర్యాదు చేసింది. మళ్లీ ఓటింగ్ చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో ఆ పోలింగ్ రద్దు చేస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మరోసారి ఓటింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 6 బూత్లలో రీపోలింగ్ జరగనున్నట్టు ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. రీపోలింగ్కు ఓటర్లు భారీగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఔటర్ మణిపూర్ పార్లమెంటు స్థానం పరిధిలోని 13 సెగ్మెంట్లలో ఉన్న 848 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 26న పోలింగ్ జరిగింది. మణిపూర్లో జరిగిన మొదటి దశ ఎన్నికల్లోనూ పలు పోలింగ్ బూతుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో ఈసీ రీపోలింగ్ నిర్వహించింది. మొదటి దశలో కూడా కాల్పులు, బెదిరింపులు, ఈవీఎంలను ధ్వంసం చేయడం, బూత్ క్యాప్చర్ లాంటి పలు ఆరోపణలొచ్చాయి. దాంతో మణిపూర్లోని 11 బూత్లలో రీపోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. మణిపూర్లో గత ఏడాది మే నుంచి కుకీ మోతీ తెగల మధ్య హింస ప్రజ్వరిల్లుతుంది. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈశాన్యంలో ఇప్పటివరకు జరిగిన ఘటనల్లో దాదాపు 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలోనే కుకీ తిరుగుబాటుదారులు లోక్సభ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి.